ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆకాశము దేవుని మహిమ వివరిస్తుంటున్నది అని ఆయన ఈ యొక్క కీర్తన ఆరంభిస్తూ అనేకమైన విషయాలు ఇందులో దేవుని యొక్క సార్వభౌమ అధికారముల గురించి, ఆయన యొక్క మంచితనముల గురించి, ఆయన యొక్క కృపను ధ్యానము చేస్తూ దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించునని దైవజనుడు దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనమ, యథార్థమైనటువంటిది దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము. ఈ యొక్క వాక్యము ద్వారా మన హృదయములకు ఎంతో ఆదరణ, నెమ్మది, సంతోషము కలిగేదిగా ఉంటుంది. ఎందుకనగా దైవజనుడు దావీదుడు దేవుని వాక్యమును బంగారముతోనూ విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినదని, తేనె కంటెను జుంటి తేనె దారె కంటెను మధురమైనదని దేవుని వాక్యమును గురించి ఆయన కొనియాడి ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. దేవుని వాక్యము మనల్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. వాక్యం మనల్ని ఆదరించేదిగా ఉంటుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని దైవజనుడు కీర్తనకారుడు మాట్లాడుతూ సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలకు ఆశ్రయముగాను, దుర్గముగాను, విమోచకుడుగాను ఉంటున్నాడనే సత్యాన్ని మనమెన్నడూ కూడా మర్చిపోకూడదు. అందును బట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నాడు. మన జీవితంలో మన మాటలు, మన యొక్క క్రియలు దేవునికి అంగీకారముగా ఉంటున్నాయా? మన జీవితంలో మన యొక్క విశ్వాసము, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క భక్తి జీవితము దేవునికి అంగీకారంగా ఉంటున్నదా? ఒకసారి మనల్ని మనం ప్రభువు ఎదుట పరీక్ష చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. దావీదులాగా మన హృదయం తేటగా యథార్థంగా ఉన్నప్పుడు మనం దేవుని చేత అంగీకరించబడతాం. అలాగ ప్రభు సహాయం చేయనుగాక.